పెట్టారు ఎందుకు? కౌశల్ పెట్టారు ఎందుకు? చెప్పండి. నన్ను అడుగుతున్నారా? నన్ను కాదు, గీతను. ఓలో కౌశల్ పెట్టారు ఎందుకు? ఓత్ తీసుకుంటాం కదా కౌశల్ దగ్గర. ఓత్ స్టార్ట్ అయ్యేది ఓతో కదా. అదే అంతేనా? ఇంకేమైనా మీనింగ్స్? దానిలో ఇంకేం లేదు, అంతే. ఒక వాళ్ళు డైరెక్ట్ నన్ను అడగల, ముగ్గురిని అడిగారు. అంటే నార్మల్గా మా ఫ్రెండ్ సర్కిల్లో జీరోలో పెడితే సో వాడు టాప్ అయినా అయి ఉండాలి, లేదంటే దేనికి పనికిరానివాడైనా అయి ఉండాలని. సార్ అది జీరో కాదు సార్, అది హోల్. అది హోల్ మీకు ఎలాగా? సో సార్ ఒక్కొక్క మనిషి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది సార్. సో మీకు ఓలా కనిపించింది, నాకు జీరోలా కనిపించింది. నాకు హోల్ లాగా కనపడుతుంది అది. హోల్ అంతే కదా. ఎందరో మహానుభావులు, అందరికి మీరు గురువు. డైరెక్టర్ గురించి నన్ను చెప్పమనలా, మీరు ఇందాక అడిగారు, మర్చిపోయారు. చెప్పండి సార్. డైరెక్టర్ గురించే కాదు, ఈ సినిమా తర్వాత వాళ్ళ పేర్లతో ఎవరు పిలవరు. ఇతను వర్జిన్ స్టార్ అంటారు. ఇప్పుడు న్యాచురల్ స్టారు, పిలిపిస్తారు, న్యాచురల్ స్టారు ఇట్లా అంటున్నారు కదా పెద్ద పెద్ద హీరోల్ని. ఈయన వర్జిన్ స్టార్, అంతే మారిపోద్ది. వర్జిన్ డైరెక్టర్, అది ఆ వర్జిన్ డైరెక్టర్కి అడ్వాన్స్ ఇద్దాం పట్టుకొని ముందు ఎంటాడతారు. ఇప్పుడు అది అంత ఇది పేరు దయానంద పట్టించుకోరు. ఇంకా చాలా ఇప్పుడు దిల్ రాజు గారి పేరు, ఆయన పేరు ఒరిజినల్గా ఏంటో నాకు తెలీదు. పేరు ఎట్లా మారిపోయింది సరే ఏదైనా కానీ. ఇప్పుడు ఏంటంటే ఆ వర్జిన్ డైరెక్టర్ అంటారు, అంతే. బొమ్మరిల్లు భాస్కర్ అన్నట్టు. ఓకే ఓకే, నాకు చాలా ఎంతూజియాజంగా ఉంది సినిమా చూడటానికి. ఆగలేకపోతున్నా, ఆపుకోలేకపోతున్నా, ఆరాటంగా. దాసుకో, కొంచెం వెయిట్ చేయి. 11th ముహూర్తం పెట్టుకో. అంటే మీరు ఏం చూపిస్తున్నారు అనేది కొంచెం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చూపించేదంతా వీళ్ళే. ఏం చూపిస్తారు బ్రో? సినిమా వాళ్ళు ఒకవైపు. ఇది ఏ సర్టిఫైడ్ అన్నా? ప్యూర్ ఏ సార్. అసలు ప్యూర్ ఫ్యామిలీతో కలిసి చూడండి అన్నట్టు చెప్పారు సార్ మీరు. ప్యూర్ ఏ అంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫ్యామిలీస్ కావాలండి, ల్యాకింగ్ వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు. మన ఎంగేజ్లో అన్నీ మిస్ అయ్యామే, అరే మనం కూడా ఇలా చేసామే అని కనెక్ట్ అయ్యి మళ్ళీ మెమరీస్, ఓల్డ్ ఆల్బమ్ చూస్తే ఫోటోలు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా చూస్తారు మీరు మూవీని. ఓకే సూపర్ సార్. నాకు ఏదో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది, తేడా కొడుతుంది బ్రెయిన్ మొత్తం. సో రకరకాల నానార్థాలు వినిపిస్తుంది. కోవిడ్ ఏం రాలేదు కదా? కోవిడ్ రాలేదు కదా? కోవిడ్ రాలేదు. ఆ టెస్టులన్నీ అయినాక ఇక్కడికి వచ్చారు. సో అది ఫ్రెండ్స్, 11th మన ముందుకి వర్జిన్ బాయ్స్ వస్తుంది. సో మీకు టీజర్, ట్రైలర్, సాంగ్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ నచ్చినట్టయితే బుక్ మై షోలో బుక్ చేసుకోండి, వాళ్ళకి బ్రేక్ ఇవ్వండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం రాసే క్వశ్చన్స్కి ఆన్సర్లు మల్టిపుల్ చాయిస్. మనతో పాటు ఉన్నారు టీమ్ వర్జిన్ బాయ్స్. ఎంట్రీ ఎదిరింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక వర్జిన్ బాయ్తో వర్జిన్ బాయ్స్ మూవీ టీమ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం నిజంగా నా కెరీర్కే ఒక గర్వకారణం. చెక్ చేస్తారా? నిజంగా చెక్ చేసేది పెట్టారు సార్ నాకు. పిఆర్ 70 మంది యాంకర్ని స్క్రీనింగ్ చేస్తే నన్ను సెలెక్ట్ చేశారు. నేను మీ బ్యాచ్. ఓకే, అండ్ కమింగ్ టు అబద్ధాలు వద్దు ప్లీజ్, నిజాలు మాడుకుందాం అన్నా. నిజాలు మాడుకుందాం. నిజమే చెప్తున్నాను, నేను నా జీవితంలో అబద్ధాలు ఆడలేదు. సో వర్జిన్ బాయ్స్ మూవీలో నేను ఫస్ట్ ట్రిగ్గర్ అయింది మిత్రా శర్మ గారిని. తర్వాత ట్రిగ్గర్ అయింది కమ్మింగ్ అని ఒకటి రాశారు, అందులో ఒక స్పెర్మ్ జుయి అని ఒకటి పెట్టారు. ఆ స్పెర్మ్కి కమ్మింగ్ అని 11th అని పెట్టారు. ఏంటన్నది స్పెర్మ్కి మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ అయ్యేది ఇది ఉందా? అదే వర్జిన్ బాయ్స్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, మరి అదంతా థియేటర్లో కమింగ్ అవ్వాలి కదా. మరి డేట్ వచ్చింది కదా 11th. కొత్త జన్మ బయటకు వస్తున్నట్టు తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త సినిమా జన్మ వర్జిన్ బాయ్స్ రిలీఫ్ అవుతున్నట్టు. ఓకే, అంటే థియేటర్లో బయటకు వస్తుందంటే నాకు వేరేలా థియేటర్లో బయట దాచుకోండి, ఇంటికి సేఫ్గా వెళ్ళండి, ఎక్కడ ఆగొద్దు. ఏ షాపుల దగ్గర, మెడికల్ షాపుల దగ్గర గట్రా సీదా ఇంటికి వెళ్ళండి, తొక్కిసలాట్ చేసుకోవద్దు. అండ్ మిత్రా శర్మ, మీకు ఫేవరెట్ ఆల్ఫాబెట్ ఏంటి? ఫేవరెట్ ఆల్ఫాబెట్ వి. నాకు ఎం. బికాస్ ఆఫ్ అది మిత్రా శర్మ పేరు ఎంతో స్టార్ట్ అవుతుంది కదా. క్రింజ్ రాజాని పెట్టాలి. కాదు, సినిమాలో స్కేల్తో కొలుస్తారు కదా, ఇట్ సైజ్ మ్యాటర్సా లేదంటే దాని అర్థం? అదే సినిమాలో ఏదో మెజర్ చేస్తున్నారు, ఎలా గ్రోత్ ఏమనుకున్నారు? మీరేమనుకుంటున్నారు? అదే అనుకుంటున్నారు. చెప్పండి దానికి. చేసినాడు ఈయన అడగండి. అదే సార్, ఏంటి మెజర్ సైజ్ మ్యాటర్సా మీ దృష్టిలో? యా, అఫ్ కోర్స్.
మీరు గీతానంద్ గారు. ఆఫ్ కోర్స్ ఇట్ మ్యాటర్స్. కాదని చెప్పే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. అవునా? సో సినిమాలో ఏమైనా వాటి మీద ఏమైనా సీన్లు ఉంటాయా? ఎందుకు నీకు బాగా ఇంట్రెస్ట్ దాని మీద? అయ్యో లేదండి, చదువు తప్పితే ఇట్లాంటివన్నీ ఇంట్రెస్ట్ మనకి. జనాలకి సినిమా అనేది ఒక ఎడ్యుకేషన్. పబ్లిక్ డొమైన్లోకి ఒక సినిమా వస్తుందంటే ఆ హీరో సెట్ వేసాడు నేను వేయాలి అలా అనుకుంటారు కదా, ఆ హెయిర్ స్టైల్ నేను మెయింటైన్ చేయాలి అని. సో వాట్ మేడ్ యూ చూజ్ వర్జిన్ బాయ్స్ అంటే గీతానంద్ ఏం చెప్తాడు? అంటే చాలా వర్సటైలిటీ ఉన్న క్యారెక్టర్. సో ఒక వర్జిన్ బాయ్గా స్టార్ట్ అయ్యి ఒక జెంటిల్మెన్ ఎలా అవుతాడు అనే దాంట్లో మధ్యలో ఏం పంచాయతీలు ఉంటే నీకు తెలియదులే. నువ్వు వర్జిన్ గా నువ్వు సాయి కదా, నువ్వు సాయి అనేది ఒక ట్రెండ్ అవుతూ ఉంటుంది కదా, ఈయన ట్రెండ్ స్టార్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. సో మిత్రా శర్మ గారితో మాట్లాడాలంటేనే మాకు వణుకు, అలాంటిది రొమాన్స్ చేయాలని రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా వర్క్షాప్స్ ఏమైనా చేశారా లేదంటే డైరెక్ట్? వర్క్షాప్స్ ఏం చేయలేదు. మిగతా సీన్లన్నీ వర్క్షాప్స్ చేశాం, కానీ ఇక్కడ వర్క్షాప్ చేస్తే బాగుండదు, డైరెక్ట్గా సింగిల్ టేక్లే. ఓకే. అండ్ శ్రీహాన్ గారు, బిగ్ బాస్ తర్వాతలా అప్పటి వరకు ఒక ఇది ఉండేది ఆడియన్స్కి మీ మీద, బిగ్ బాస్ అయినాక ఇంకా మంచి పేరు వచ్చింది పబ్లిక్ డొమైన్లో మన తెలుగు ఆడియన్స్కి. సో వర్జిన్ బాయ్స్లో డిండు క్యారెక్టర్, డుండి క్యారెక్టర్ ఎంత చాలా బోల్డ్గా ఉంది, బట్టలన్నీ లేకుండా షేవింగ్ తీసేసి అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్లా అనిపించింది ఇప్పటి వరకు చూసిన తెలుగు ఫిలిమ్స్ నుంచి వచ్చిన రోల్స్లో కంపేర్ చేస్తే. సో ఆ రోల్ చూసి సిరి ఏమన్నారు? సిరి అయితే గడ్డం లేకుండా చూడడానికి ఇష్టపడలేదు ఫస్ట్ అయితే. ఓకే. తర్వాత అలవాటు అయిపోయింది తనకు కూడా చూసి. బట్ చేసిన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత షీ వాజ్ లైక్ ఇంకా దానికి అలవాటు పడిపోయింది, ఇంక పెద్దగా ఏమనలేదు, పట్టించుకోలేదు కూడా. ఆబ్వియస్గా గడ్డం లేకుండా అయితే ఎవరికి నచ్చదు, చూసి అలవాటు అయిపోద్ది కాబట్టి. ముందు నుంచి నేను గడ్డం లేకుండానే ఉండుంటే చూడడానికి ఇబ్బందిగా ఉండేది కాదేమో, గడ్డంతో చూసి తర్వాత అలా చూసరికి ఇబ్బంది పడింది. బట్ ఆ క్యారెక్టర్కి అలా ఉండడమే కరెక్ట్. నార్మల్గా మిత్రా శర్మ గారు, మీరు బిగ్ బాస్ ఈ ఫేమ్ నేమ్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చేసిన సోషల్ యాక్టివిటీస్ వెన్ కంపేర్ టు అదర్ ఫిల్మ్ యాక్ట్రసెస్ కొంచెం మంచిగా ఉంటే అండ్ జనాలకు దగ్గరగా తీసుకెళ్తున్నాయి. ఫిలిమ్స్ మీరు చేసిన మీ ప్రొఫెషన్ కంటే అవి బయటకి బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ ఈ ఫిలిం దాంట్లో కూడా మీరు చాలా ఇవి చేశారు సర్వీస్ ఇది సంబంధించి. సో దానికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అండ్ మీకు చాలా కుక్క పిల్లలు ఉన్నాయి. నేను ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు కుక్క పిల్లలను చూసా, అంటే మోర్ దెన్ 10 అలా ఉన్నాయి. 12 నేను 10 చూసా, ఇంకా 2 మీరు పట్టుకెళ్ళారేమో. సో 10 కుక్క పిల్లలకి ఎస్తో పేరు పెట్టారు. ఏంటి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా నాన్నగారికి పెద్ద అభిమాని. మా నాన్నగారు కుక్కల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తే ఆయన కుక్కలకి బిస్కెట్స్ పెట్టేవాడు, లెట్ పెట్టేవాడు. ఒకరోజు ఆయన వెళ్తా ఉంటే నేను ఏరియా కుక్కలు అందరినీ చూసాను ఆయన వెంట. అప్పుడు నాకు భయం వేసేది, అయితే ఈ కుక్కలు ఏమిటో ఏంది ఇది. కానీ ఆయన నాకు చెప్పేవారు, ఒక కుక్క పక్కన ఉంటే నీకు లైఫ్లో చాలా అర్థమయ్యేది. సో ఐ థింక్ నేను ఫస్ట్ అడాప్ట్ చేసింది ఒక స్ట్రీట్ డాగ్, తన పేరు తీరా పెట్టాను. కానీ తర్వాత నేను అప్పుడు కొంచెం చిన్నగా ఉండడం వల్ల జస్ట్ ఫస్ట్ పేరు తీరా అని చెప్పి పెట్టేసి ముందుకెళ్తే స్లోగా నాకు అర్థమైంది, కుక్కలు అంటే కాలుభైరవుడికి మీ పైన ఉండే ఒక తలపైన చెయ్యి ఉన్నట్టు. నేను శివుడిని బాగా నమ్ముతాను కాబట్టి. సో అలా అప్పటి నుంచి అందరి పేరు ఎస్తో స్టార్ట్ పెట్టి శివుడి పేరు వెనకాల నా సెకండ్ స్టెలార్, సెరా, సావి, సనా, సర్తాజ్, సోల్, నాకు ఒక హస్కీ ఉన్నాడు తన పేరు షాడో, దెన్ మై పిట్బుల్ ఒకటి సన్ ఉంటాడు, హిస్ నేమ్ ఇస్ షేర్. సో స్వెన్ అంటే స్టెలార్ 2.0 ఇవన్నీ. అండ్ ఐ థింక్ అలా చేసుకుంటూ స్వామి అని నా కాళ్ళకి నా జీవితంలో పంపించారు. వాళ్ళు నన్ను చూసుకుంటున్నా, నేను వాళ్ళని చూసుకుంటున్నా. నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు. బట్ ఐ హ్యావ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్ బీయింగ్ విత్ మై కిడ్స్. ట్రస్ట్ మీ, బ్యూటిఫుల్ టైమ్ ఆఫ్ లైఫ్. అసలు కల్మషం లేని ప్రేమ,